ఆ టీడీపీ ఎమ్మెల్యే తెగించేశారా? జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇంతకు మించి ఇంకేమవుతుంది? ఇక నుంచి నా మాట నా ఇష్టం అంటూ చెలరేగుతున్నారా? నన్ను కింద కూర్చోబెట్టాలనుకుంటే తొక్కి పట్టి నారదీస్తా అంటూ సొంత పార్టీ నేతలకి వార్నింగ్ ఇవ్వడం అందులో భాగమేనా? ఎపిసోడ్స్గా రచ్చ జరుగుతున్నా తగ్గేదేలే అంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఆయనది దూకుడా లేక దుందుడుకుతనమా? కొలికిపూడి శ్రీనివాస్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే. టీడీపీ తరపున తొలిసారి పోటీ చేసి గెలిచిన కొలికిపూడికి వివాదాస్పదుడన్న ముద్ర మొదట్నుంచి ఉంది. ఈ మధ్య మ్యాటర్ క్రమశిక్షణ కమిటీ చంద్రబాబు దాకా వెళ్లడంతో కాస్త తగ్గాడని అనుకుంటున్న టైంలో తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రత్యేకించి పార్టీ నాయకులనుద్దేశించి తొక్కిపట్టి నారతీస్తానంటూ చేసిన కామెంట్స్ చుట్టూ సరికొత్త చర్చలు మొదలయ్యాయి. మొదట్లో రాజకీయ ప్రత్యర్థులైన వైసీపీ నాయకుల మీదకి దూకుడుగా వెళ్లడంతో ప్రభుత్వం ఇబ్బంది పడ్డా మాకు మంచి లీడర్ దొరికాడంటూ తిరువూరు టీడీపీ క్యాడర్ హ్యాపీగా ఫీల్ అయింది. కానీ రాను రాను ఆ దూకుడు కాస్త దుందుడుకుగా మారిపోవడం, సొంత ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా మాట్లాడడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. స్వయంగా తాను ఎమ్మెల్యే అయి ఉండి రోడ్లు వేయలేదంటూ గుంతల మధ్య కుర్చీ వేసుకుని కూర్చుని నిరసన తెలపడం, మద్యం దుకాణాల విషయంలో బహిరంగ విమర్శలు చేయడం, ఎంఆర్ఓ ఆరోపణలు చేస్తే తాను రాజీనామా చేస్తాననడం రచ్చకు దారితీశాయి. ఆ తర్వాత మ్యాటర్ ఇంకా ముదిరి పరిధులు దాటి సొంత పార్టీ నేతలతో ఎమ్మెల్యేకి గ్యాప్ రావడం, చివరికి టీడీపీ అధిష్టానానికే సవాలు విసిరే రేంజ్కి కొలికిపూడి వెళ్లడం గురించి అప్పట్లో రాష్ట్రమంతా తెగ మాట్లాడేసుకుంది. కొలికిపూడి సవాళ్ల పర్వంతో పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయింది. ఆ క్రమంలోనే ఒకసారి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారాయన. ఆ తర్వాత ఎంపీ కేశినేని చిన్ని జోక్యం నియోజకవర్గంలో పెరిగిపోయిందంటూ ఎమ్మెల్యే కూడా తన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకే పార్టీ అయినా ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరూ కలిసి పనిచేయలేని పరిస్థితి తలెత్తడంతో నియోజకవర్గంలో ఎంపీ సొంతంగా ఒక ఆఫీస్ పెట్టుకున్నారు. దీంతో రగిలిపోయిన కొలికిపూడి శ్రీనివాస్ ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్గా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తీవ్ర దుమారం రేపడమే కాకుండా టీడీపీని బాగా ఇరుకును పెట్టాయనేది పార్టీ వర్గాల మాట. టికెట్ కోసం చిన్ని 5 కోట్ల రూపాయలు అడిగారని, పదవులు ఎవరికంటే వాళ్లకిస్తున్నారని, బియ్యం మాఫియా, ఇసుక మాఫియా ఆయనతో ఉందని కొలికిపూడి చేసిన కామెంట్స్ పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీశాయన్న అభిప్రాయం ఉందట టీడీపీలో. వ్యవహారం ఆ స్థాయికి వెళ్లాక నేరుగా రంగంలోకి దిగిన అధ్యక్షుడు చంద్రబాబు అటు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ని, ఇటు ఎంపీ కేశినేని చిన్నిని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆ మేరకు ఇద్దరు నాయకులు తమ వాదనలు వినిపించారు కూడా. ఆ ఎపిసోడ్ తర్వాత చంద్రబాబు ఖచ్చితంగా ఎవరో ఒకరి మీద చర్యలు తీసుకుంటారని అంతా ఎదురుచూశారు. కానీ అలాంటిదేం జరగలేదు సరికదా. ఎమ్మెల్యే కొలికిపూడి పార్టీలో ఉన్నా లేనట్లుగానే నడుస్తోంది వ్యవహారం. మరోవైపు తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పవర్స్ గతంలో మాదిరిగా లేవన్నది లోకల్ టాక్. ఎమ్మెల్యే ఏం చేసినా అదే పనిని నియోజకవర్గంలో ఎంపీ వర్గం కూడా తిరిగి చేస్తోందని అంటున్నారు. ఉదాహరణకు ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తే తిరిగి ఎంపీ వర్గం కూడా వాటినే ఇస్తోందట. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా వేరువేరుగానే నిర్వహిస్తున్న పరిస్థితి. సరే, ఏదో జరిగిపోతోంది, గొడవలైతే జరగడం లేదు గదా అని టీడీపీ అధిష్టానం ఊపిరి పీల్చుకుంటున్న టైంలో తాజాగా ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. పైగా సంధి కుదరలేదా, ఈయన ఇంకా మారలేదా అని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొలికిపూడి కొందరు తన మీద అసత్య ప్రచారం కోరుకుంటున్నారని, కానీ నియోజకవర్గం మాత్రం ఓటు వెయ్యని వారు కూడా ఎమ్మెల్యే అంటే తనలా ఉండాలని అంటున్నారంటూ కితాబిచ్చుకున్నారాయన. అంతవరకు ఓకే అనుకున్నా దానికి కొనసాగింపుగా చేసిన వ్యాఖ్యల గురించే చర్చ జరుగుతోంది. తన గెలుపునకు చంద్రబాబు, ప్రజలు తప్ప ఎవరూ కారణం కాదన్నారాయన. సర్పంచులు, జడ్పీటీసీలు కింద కూర్చున్నట్టుగానే తనను కూడా కింద కూర్చోపెట్టాలని అనుకుంటున్నారని, అలాంటి వారిని తొక్కి పట్టి నారతీస్తానంటూ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ మీద రచ్చ జరుగుతోంది. దీంతో ఆయన వరుస చూసిన పార్టీ నేతలు తిరువూరు ఎపిసోడ్పై ఎన్ని పంచాయతీలు జరిగినా ఎమ్మెల్యే తన పంథా మార్చుకోడనే నిర్ణయానికొచ్చారట. ఇంకా పోవడానికి ఏముందిలే అని డిసైడ్ అయ్యాకే కొండబద్దలు కొట్టేస్తున్నారన్నది ఆయన వర్గం మాట. దీంతో తిరువూరి పొలిటికల్ సీరియల్లో ముందు ముందు మరిన్ని ట్విస్టులుండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.